డాక్టర్ గారు గాయం ఆరిపోయిందన్నారే, మరంటే వాళ్ళు వేడిగా ఉంది. నన్ను నువ్వు అపార్థం చేసుకోకు. మీ అన్నయ్య నన్ను తప్పుగా చూస్తున్నాడు. వాట్? ఏంటి, గుడ్ స్లీపా? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ గారు గాయం ఆరిపోయిందన్నారే, మరంటే వాళ్ళు వేడిగా ఉంది. నాకు తెలుసు ఎందుకు వేడిగా ఉందో. మీరేం తినకుండా పడుకున్నారు కదా, అందుకో. ముందు లేచి కూర్చోండి, కాన్ఫ్లెక్స్ తిందురు గాని. వాసన, సోప్ వాసన, లక్స్ సోప్. ఈ యాడ్ చేసింది మీరేగా? ది సీక్రెట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్. am I right? హాయ్ ప్రియా. శివ, శివ నువ్వు ఎలా ఉన్నావు? అన్నయ్య ఎలా ఉన్నాడు? హీ ఇస్ ఫైన్. ఇంకా 2 days లో బ్యాండేజ్ రిమూవ్ చేస్తానని డాక్టర్ చెప్పారు.
హీ విల్ బి ఆల్ రైట్, నో ప్రాబ్లం. అమ్మశీల ఎలా ఉన్నారు? బామ్మ షీలా ఇద్దరు బాగున్నారు. ఇందాకే మార్కెట్కి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావు? నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నువ్వు హ్యాపీగా ఉన్నది నిజమైతే నేను హ్యాపీగానే ఉన్నాను. నేను నిజంగా హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే ఇంకో 3 రోజుల్లో నేను చూడబోతున్నాను. గానుగులో ఆడించిన నువ్వుల నూనె తలకు మర్తించి చక్కని సీకాయపడి తలకు పట్టించి స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అదేం తెలియకర్లేదు, ముందు కళ్ళు తెరవగలిగితే చాలు. కళ్ళ నిండా నూనె. అయ్యో నో నో, మినిమం హాఫ్ అన్ అవర్ అయినా తల ఊరితే మంచిది. వదిన ఉండి ఇప్పుడే వస్తాను. కావాలంటే కళ్ళు గట్టిగా మూసుకో. అయ్యో పర్వాలేదే, తెలివైన దానివే. నా తల మీద ఎక్స్పెరిమెంట్ చేసి పెద్ద బ్యూటీ పని పెట్టేట్టున్నావు. షీలా, ఎందుకు ఆపేశావు? షీలా, ఇదిగో వస్తున్నా వదినా. అప్పుడు వెళ్ళి ఇప్పుడే వస్తున్నావా? అవును, ఫోన్ వస్తే మాట్లాడి కుక్కర్ ఆఫ్ చేసి వస్తున్నాను. ఎందుకు? యాక్చువల్గా ప్రియా మలేషియా నుంచి వచ్చేటప్పుడు నీకు ఏదైనా గోల్డ్లో తెద్దాం అనుకున్నాను, బట్ దానికి టైం దొరకలేదు. బయలుదేరే హడావుల్లో టక్కున షాప్లో దూరి ఈ డ్రెస్ తెచ్చాను. నీకు డ్రెస్ నచ్చిందా ప్రియా? ఏం డల్గా ఉన్నావు? లేదు, డల్గా ఉన్నావు. 15 రోజుల ముందు నేను చూసిన మొహం ఇది కాదు. బామ్మ ఏమనందా? నానా చెల్లాయ్, చేచే, అన్నయ్య
అన్నయ్య గురించి ఏం అడగక్కర్లేదులే. తను ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఇవ్వడు. శివ, హ్మ్? మీ అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు? ఏ ఊరికే అడిగాను. అన్నయ్య నాకన్నా మంచివాడు, నాకన్నా తెలివైనవాడు. ఇవాళ నేను కారు బంగ్లాని ఇంత కాస్ట్లీ లైఫ్ లీడ్ చేయడానికి కారణం నేను తన తమ్ముడుగా పుట్టడమే. నా సంతోషం కోసం అన్నయ్య ఎన్నో చేశాడు, కానీ నేనే తన సంతోషం కోసం ఏమీ చేయలేదు. ఫ్యాక్ట్ ఏంటంటే తన సంతోషం ఎందులో ఉందో నాకు తెలియదు. తెలిస్తే మీ అన్నయ్య సంతోషం కోసం నువ్వు ఏదైనా చేస్తావా? తప్పకుండా. మీ అన్నయ్య నీ దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటే? ఇప్పుడు అన్నయ్య కోరుకోవడానికి నా దగ్గర ఏముందని? ఒకవేళ ఉంటే? ఓకే, ఉంటే అడక్కముందే తన కోరిక తీరుస్తాను. తను కోరుకునేది నన్నే అయితే? నన్ను నువ్వు అపార్థం చేసుకోకు. మీ అన్నయ్య నన్ను తప్పుగా చూస్తున్నాడు. వాట్? నాకు తెలుసు నువ్వు ఇది వింటే షాక్ అవుతావని. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇలాగే షాక్ అయ్యాను మీ అన్నయ్య ప్రవర్తన చూసినప్పుడు. నేను షాక్ అయింది అన్నయ్య గురించి నువ్వు తప్పుగా మాట్లాడేందుకు కాదు, నీ వంటి ఆడపిల్లకి ఇటువంటి అర్థం లేని అనుమానం వచ్చినందుకు. అసలు నీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? అదే నేను అడుగుతున్నాను. అటువంటి ఆలోచన మీ అన్నయ్య నన్ను ఏ దృష్టితో చూస్తున్నాడో తెలుసా? ఏంటి ఊరికే చూస్తున్నాడు అంటున్నావు? ఏం చూస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు, ఐస్ చూస్తున్నాడు, నా లిప్స్ చూస్తున్నాడు. ఇందుక తన పరిస్థితి అటువంటిది. ఏం చేయమంటావు? నువ్వు నన్ను చూడకుండా మాట్లాడేవనుకో, నేను నిన్ను చూడకుండా మాట్లాడానుకో, నీకు వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది. కానీ అన్నయ్య పరిస్థితి అది కాదే. కళ్ళ కదలిక, పెదాల కదలిక, వాటిని చూసేగా అర్థం చేసుకోగలడు. ఈ మాత్రానికి అపార్థం చేసుకున్నావే. లేదు, ఆ ఉద్దేశంతో చూడడానికి దురుద్దేశంతో చూడడానికి తేడా లేదా? నేను మాట్లాడకపోయినా చూస్తున్నాడే, అదెందుకు? ఎక్కడ చూస్తున్నాడో తెలుసా? ఎక్కడ చూస్తున్నాడు? అక్కడ చూస్తున్నాడు. ఆ? చెప్పడానికి సిగ్గేస్తుంది. తను మాత్రం నన్ను చూడటం మానట్లేదే. తను చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలుసా? నా స్థానంలో ఉండి ఆలోచించు తెలుస్తుంది. ఎటువంటి స్థితిలోనూ నేను నీలాగా ఆలోచించను. ఏ ఇంట్లో ఈ విధంగా జరుగుతుందా? ఈ ఇంట్లో జరుగుతుంది. ఈ ఇంట్లో జరుగుతుంది. నువ్వు ఏడుస్తూ మాట్లాడేవని, నువ్వు చెప్పిందంత నిజమని నేను నమ్మలేను. నువ్వు చెప్పింది ఆర్డినరీ విషయం అయితే నేను సరదాగా తీసుకున్నావని. ఇది ఫ్యామిలీ. ఇటువంటి డౌట్స్ నీకు ఎక్కువైతే మనం జీవితాన్ని ప్రశాంతంగా గడపలేం. అయ్యో, ఇది డౌట్ కాదు, ఒట్టేసి చెప్తున్నాను. హీ వాంట్స్ మీ. ఎలాగైనా పొందాలనుకుంటున్నాడు. దేని బట్టి చెప్తున్నావు? ఇక్కడ జరిగిందని బట్టి చెప్తున్నాను. ఈ 15 రోజులుగా తను చూశాను కనుక చెప్తున్నాను. 25 ఏళ్ళు 10 నెలలు మా అమ్మ కడుపులో తనతోటే ఉన్నాను. నాకు తెలియదు నా అన్న గురించి. చూడు ప్రియ, ఏదైనా మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది, చెడుగా చూస్తే అంతా చెడుగానే కనిపిస్తుంది. నువ్వు ఏడుస్తున్నందుకు బాధగా ఉంది, నేను అపార్థం చేసుకున్నందుకు బాధగా ఉంది. ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనుకో. నా కోసం, మన సంతోషం కోసం ప్లీజ్. తెలుగు 1